తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుకుమారి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. ఈ మధ్యన నేను పెట్టే నవలలు కొద్దిగా ఇర్రెగ్యులర్గా వస్తున్నాయని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇంట్లో కొద్దిగా ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వలన నేను కొద్దిగా ఇర్రెగ్యులర్ అయింది, కానీ కంటిన్యూగా పెడతానండి. ఈ ఇర్రెగ్యులారిటీ ఇలాగే ఉండదు ఎప్పటికీ, కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ కంటిన్యూగా పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ తీసుకునేసి పెడుతూ ఉంటాను. దయచేసి అర్థం చేసుకుంటారని మన శ్రోతలు అనుకుంటున్నానండి నేను. అలాగే ఎద్దనపూడి సులోచనారాణి గారివి, మాదిరెడ్డి సులోచన గారివి, ఇక మాలతి చందూర్ గారి నవలలు ఇవన్నీ కూడా నేను నిదానంగా ఒక్కొక్కటి పెడుతూ వస్తానండి. ఇతర ఛానళ్ళలో వచ్చినా కూడా నేను పెట్టేవి నేను పెడతానండి. వ్యూస్ తగ్గిపోయినా పర్వాలేదు. నేను కూడా కొన్ని చదవని నవలలు చదవాలనిపిస్తుంది. ఇలా ఈ విధంగా పెట్టడం వలన చిరస్థాయిగా యూట్యూబ్లో ఉంటాయి. కాబట్టి నేను అన్నీ కూడా పెడదామని అనుకుంటున్నానండి. మీరు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఇతర ఛానళ్ళలో ఇప్పటికే వచ్చే ఉంటాయి. వాటిని విన్నా కూడా మీరు దయచేసి మరొకసారి వింటారని నేను ఆశిస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఆ రాత్రి ఆలోచనలో పడ్డాను. నా విషయం, నా బాధలు, ఆ తర్వాత బ్రహ్మికి సునీత అంటే ఇష్టం ఉందా, అది మొదట తేల్చుకోవాలి అని నేను అనుకోసాగాను. నేను అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాను. ఒకటి, నాకు ఆశ్రయం దొరుకుతుంది. రెండు, ఆ సునీత సంగతి ఏమిటో తెలుస్తుంది. నేను బ్రహ్మితో కలిసి బిక్కుబిక్కుమనే చూపులతో అనసూయమ్మ గారి ఇంట్లో అడుగుపెట్టాను. ఆ ఇల్లు చాలా పెద్దది. ఇంటి ముందు, పక్కన, వరండా, మెట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కంటికింపైన రకరకాల పూల మొక్కలున్నాయి. ఇంటి నిండా చూడడానికి 2 కళ్ళు చాలవేమో అన్నంత అందమైన ఫర్నిచర్ ఉంది. ఆ ఇల్లు ఒక దేవేంద్ర భవనంలా ఉంది. బ్రహ్మి ఆ ఇంట్లో ప్రతి గది తెలిసిన వాడిలా చొరవగా గుమ్మానికి ఉన్న పరదాలు తొలగించుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. నేను ఆ ఇంటి అందాలని చూస్తూ అక్కడక్కడ నిలబడిపోతూ బ్రహ్మి వెళ్ళిపోతున్నాడని గుర్తుకు రాగానే అతని వెనుక పరుగుదీస్తూ అతనితో వెళ్తున్నాను. లోపల పడక గదికి దక్షిణం వైపు ఉన్న వరండాలో గుమ్మం దగ్గర వాలు కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ఆవిడ దళసరి కళ్ళద్దాలు పెట్టుకొని పేపర్ చూస్తోంది. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బ్రహ్మి ఆవిడకి ఎదురుగా వెళ్ళి నిలబడుతూ. ఆవిడ అతని కంఠం వినగానే పేపర్లోంచి తలెత్తి చూసింది. బ్రహ్మి, నువ్వా? గుడ్ మార్నింగ్, రారా కూర్చో అంది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. అతని పక్కనే ఉన్న నన్ను చూడగానే ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా బ్రహ్మి వైపు తిరిగాయి. అతను వెంటనే చెప్పాడు, మేడం, నేను మీ దగ్గరికి తీసుకువస్తానని చెప్పానే, సుకుమారి అని, ఈ అమ్మాయే అంటూ పరిచయం చేశాడు. నన్ను మోచేత్తో నమస్కారం చేయమన్నట్టు తట్టి, ఈమె అనసూయమ్మ గారు అన్నాడు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో బ్రహ్మి పాఠం నూరిపోసే తీసుకువచ్చాడు. మొట్టమొదట ముక్కు విరుపులు, అల్లరి నవ్వులు తగ్గించుకోవాలని చెప్పాడు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకుండా నోరుని బాగా కంట్రోల్ చేయాలని అన్నాడు. నేను అన్నింటికీ తల ఊపే ఇక్కడికి వచ్చాను. ఏం చేస్తాను, నా అవసరం. ఆవిడ నన్ను ఎగాదిగా పరిశీలిస్తూ, సుకుమారా, నాతో ఎప్పుడు చెప్పావు? ఈ అమ్మాయితో నాకేం పని అనేసింది. ఆ మాట వినగానే నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను. బ్రహ్మి త్వరగా అన్నాడు, మీకు చెప్పాను మేడం, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది. 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా అని. మీరు సరే తీసుకురమ్మన్నారు. ఆ మాటలు వినగానే ఆవిడ కనుబొమ్మలు చిట్లించి వెంటనే గుర్తుకు వచ్చినట్లుగా, ఓ అవునవును, ఏది భర్తను వదిలేసి పారిపోయి వచ్చిన అమ్మాయి కదూ? గుర్తుకు వచ్చింది. ఇప్పుడు రారా, రండి, ఇలా కూర్చోండి అంది. ఏమిటి, భర్తను వదిలేసి వచ్చిన అమ్మాయి అంటోంది? ఈవిడకి నా చరిత్ర అంతా తెలిసినేమిటి? అంటే బ్రహ్మి నా గురించి అంతా చెప్పాడన్నమాట.
నాకెందుకో చాలా ఆశాభంగం కలిగింది, కోపం కూడా వచ్చింది. నేను నా విషయాలన్నీ అతనికి చెబుతాను, కానీ అతను వాటిని ఎవరికీ చెప్పకూడదు అని నా సిద్ధాంతం. బ్రహ్మి ఇంకేదైనా కారణం చెబితే నేను చాలా సంతోషించేదాన్ని. ఇద్దరం ఆవిడకెదురుగా కుర్చీల్లో కూర్చున్నాం. ఏమిటి, ఈ అమ్మాయి పేరు సుకుమారా? చాలా బాగుంది పేరు. అమ్మాయి కూడా చాలా బాగుందనుకో. ఆవిడ కళ్ళద్దాలు తీసి తుడిచి పక్కన పెడుతుంటే బ్రహ్మి నా మోచేతిని మళ్ళా తాకి దండం పెట్టమని సైగ చేశాడు. ఆవిడ తల ఇటు తిప్పగానే నేను చప్పున చేతులు జోడించాను. ఎవరో బలవంతం చేసినట్టు చిరునవ్వు నవ్వబోయాను, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. బ్రహ్మి ఎంతో గొప్పగా పొగిడిన ఈ అనసూయమ్మగారు చాలా సన్నగా పొట్టిగా ఆ కుర్చీలో ఒదిగిపోయినట్టుగా పిట్టలా ఉంది. ఆవిడ గొంతు మాత్రం పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టుగా పెద్దగా ఉంది. ఆవిడ అంతలోనే సునీత, ఓ సునీత, మీ సార్ వచ్చాడు అంటూ కంచుగంటల కంగుమన్న కంఠంతో పిలిచింది. వస్తున్నా ఆంటీ, లోపల నుంచి ఎక్కడి నుంచో వినిపించింది. మరుక్షణం గుమ్మంలో ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయిని చూడగానే నాకు ఈర్ష్య అనిపించింది. బొద్దుగా తెల్లగా ఉంది. జుట్టు భుజాల దగ్గరికి కత్తిరించి ఉంది. కళ్ళకి కళ్ళజోడు ఉంది. ప్యాంట్ షర్ట్ వేసుకుంది. చేతిలో బ్యాట్ ఉంది. ఆ అమ్మాయి ముఖం బ్రహ్మిని చూడగానే ఆనందంతో వెలిగిపోయింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతనికి దగ్గరగా వచ్చేసింది. మీరేమిటి అసలు సరిగ్గా ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు? ఇలా అయితే నేను ఈసారి ఖచ్చితంగా తప్పుతాను అంటూనే అంతలోనే నన్ను చూస్తూ బ్రహ్మి దగ్గరికి ముఖం పెట్టి రహస్యంగా, ఈ అమ్మాయేనా సార్ సుకుమారి అంది. అతను తల ఊపాడు. ఆ అమ్మాయి వెంటనే బ్యాట్ చంకలో పెట్టుకుని చెయ్యి చాచి నన్ను అడగకుండానే నా చెయ్యి పట్టి లాక్కుని గుంజి ఊపుతూ, హలో, ఐఎమ్ సునీత, గ్లాడ్ టు మీట్ యూ అంది. నేను బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకొని బ్రహ్మి వైపు చూస్తున్నాను. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో అన్న మాటలు నాకు బాగానే అర్థమైనాయి, కానీ తిరిగి ఏమని అనాలో తెలియదు. సార్ నీ గురించి అంతా నాకు చెప్పారు. నేను అప్పుడు ఏమన్నానో తెలుసా? ఏమన్నాను సార్, చెప్పండి మీరు అంది రెట్టిస్తూ. నువ్వే చెప్పు అతని చిరునవ్వుతో అన్నాడు. నేనేమన్నానంటే, అసలు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చేసుకోవడమే పెద్ద తప్పు. నిన్నటి వరకు తెలియని ఒక మనిషి మెడలో తాడు కట్టగానే అతని వెంట వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం. మనం ఏమన్నా గేదెలమా? ఏమంటారు సార్? సునీత బాగా ఆలోచించడం నేర్చుకుంటోంది అంటాను అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంది సునీత. సునీత, ఒట్టి మాటలేనా? మీ సార్కి ఏమైనా కాఫీ ఇస్తావా అన్నారావిడ. ఒట్టి కాఫీయేనా? రండి సార్, బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. సునీత లోపలికి పరిగెత్తింది. చూడు బ్రహ్మి, మొన్న సోమవారం మన ఆఫీస్కి ఒక అతను వచ్చాడు. నేను ఎప్పుడో అతనికి డబ్బు ఇచ్చానట, అది చెల్లిస్తానని వచ్చాడు. కాస్త ధనం అయితే వదిలేద్దామని అనుకున్నాను. 10,000కి 10,000 వడ్డీ పెరిగిందట. 20,000 తెచ్చాడు. ఈ రోజుల్లో ఇంకా ఇంత నిజాయితీగా మర్చిపోయిన బాకీలు గుర్తు చేసి తెచ్చేవారున్నారన్నమాట. అతన్ని ఈరోజు రమ్మన్నాను. బీరువా తీసి ఆ కాగితాల్లో ఏదైనా నోటు ఉందేమో చూడు అంది. అలాగే మేడం అన్నాడతను. ఆవిడ ధోరణి చూస్తుంటే వాళ్ళ ఇంటి వ్యవహారాలన్నీ ఇతనికి తెలుసులా ఉంది. సునీత మళ్ళా వచ్చింది. బ్రేక్ఫాస్ట్ రెడీ అంది. నలుగురం అక్కడి నుంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళాం. సునీత చకచక టేబుల్ మీద ప్లేట్లలో పెడుతోంది. అనసూయమ్మ గారికి ఇడ్లీ పెట్టి, మీకు అంది. నన్ను ఏం వద్దు అన్నాను. ఇడ్లీ తింటుంది అన్నాడు బ్రహ్మి. మొహమాటం అన్నమాట. ఆ అమ్మాయి నవ్వుతూ ఇడ్లీ పెట్టింది. బ్రహ్మి ఏం తింటాడు అన్నారు అనసూయమ్మగారు. నాకు తెలుసు, టోస్ట్ అంటూ బ్రెడ్కి వెన్న రాసి అతని ప్లేట్లో పెట్టింది సునీత. సార్ నా కోసం ఒకరోజు టోస్ట్ తింటే నేను సార్ కోసం ఇంకో రోజు ఇడ్లీ తింటాను అంది తల ఊపి చెబుతూ. బ్రహ్మి వైపు చూశాను. అతను అవే తింటున్నాడు. అనసూయమ్మగారు ఇడ్లీ తింటూ బ్రహ్మిని, ఈ అమ్మాయి నీకెలా తెలుసు అంది. మాకు బాగా తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు. అంటే చుట్టాలా? కాదు. మరి? నేను వీళ్ళ ఇంట్లో పెరిగాను. నాకు చదువు వీళ్ళ నాయనమ్మగారు చెప్పించారు. నిజం చెప్పాలంటే మా అమ్మ, నేను వీళ్ళకి చాలా రుణపడి ఉన్నాం. నేను కిటికీలో నుంచి బయటకు చూడసాగాను.
ఎందుకో ఈ వాతావరణం నాకు నచ్చలేదు. నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. ఆవిడ వేసే యక్ష ప్రశ్నలు, ఇతను చెప్పే ఆ నమ్రత నిండిన జవాబులు. నాకు తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. పెళ్ళి ఎందుకు విఫలమైంది? ఆవిడ అడిగింది. చాలా కలిగిన కుటుంబం కదా అని వాళ్ళ బామ్మగారు చేశారు. కానీ బ్రహ్మి చెబుతున్నది వింటూ మధ్య మధ్యలో ఆవిడ నన్ను పరీక్షగా చూస్తోంది. తర్వాత నన్ను అడిగింది. ఏమ్మా, వారిని నువ్వు ఇదేమిటి అని అడిగితే అలా చేశారన్నమాట. ఇక నీకు అక్కడ ఉండాలని లేదా? నేను లేదన్నట్టు తల ఊపాను. పోన్లే, మంచి పని చేశావు. ఆడపిల్లల్లో చాలామంది ఇలాంటి ధైర్యం చేయలేక లోపల కుములుతూ జీవితాంతం ఆ నరకంలో వేగుతూ ఉంటారు. పాపం, వారిని అనటానికి వీల్లేదు. ఎందుకంటే నరకం పెట్టే భర్తని వదిలేయడం కంటే ఆ భర్తని వదిలిన తర్వాత ఈ ప్రపంచం పెట్టే నరకం భరించడానికి చాలా ధైర్యసాహసాలు కావాలి. నువ్వు ధైర్యసాహసాలు ఉన్న అమ్మాయిలాగానే ఉన్నావు. చూడు, జీవితం అంటే పెళ్ళి ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మగవాడిని గురించి ఆలోచించడం మొదలు పెడితే తనని తాను ఆలోచించడం మర్చిపోతుంది. చివరికి అదే శాపం అవుతుంది. పురుషుని కోరుకునే ప్రతి ఆడపిల్ల పడే క్షోభ ఇదే. ఇది వరకు ఆడపిల్ల మగవాడితో ఏమనేది? కళ్ళు క్రిందికి వాల్చి చూస్తూ వినయంతో, మీ పాదాల చెంత ఇంత చోటు ఉంటే చాలు, మీతోటిదే లోకం అనేది. అది తప్పు. ఈనాటి ఆడపిల్ల ధైర్యంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, మిస్టర్, నాతోటిదే నీ లోకం అనాల్సిందే. ఇప్పటి వరకు వాళ్ళు మనల్ని ఏడిపించుకు తిన్నారు కదా, ఇక మనం ఏడిపించుకు తిందాం. ఏమంటావు? నేను అయోమయంగా చూశాను. ఇలాంటి వాగుడు ఎవరైనా వాగారంటే మా బామ్మ చంపి పాత్ర వేస్తుంది. నువ్వేమంటావు బ్రహ్మి? ఆవిడ అతన్ని అడిగింది. సుకుమారి 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటుంది మేడం. మీరు తన మనసుని కంగారు పెట్టేయకండి. చిన్నపిల్లలు మీ మాటలు జీర్ణం చేసుకోలేరు. చిన్నపిల్ల? ఆవిడ అని నవ్వింది. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళి ఆ భర్తతో బాధలు పడి చెప్పకుండా పారిపోయి వచ్చిన ఆడపిల్ల వయసు ఎంత అనేది ప్రశ్న కాదు, అనుభవం ఎంత అని అడగాలి. తల పండిపోయినంత అని జవాబు వస్తుంది. కాఫీలు తాగడం పూర్తి అయింది. ఇంతలో ఎవరో ఆవిడ కోసం వచ్చారు. సునీత, ఈ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు. నీ పక్క గదిలో బస ఏర్పాటు చేయించు. బ్రహ్మి, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. సుకుమారిని ఇక్కడి నుంచి ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఆవిడ నన్ను చూస్తూ, మన సునీత వయసే ఉన్నట్లుంది. పోన్లే, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అంది. సునీత మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి నాకు గదిని చూపించింది. ఆ గది బాగానే ఉంది. ఫోన్ వస్తే సునీత వెళ్ళిపోయింది. గది బాగుంది కదూ అన్నాడు బ్రహ్మి. నాకేం బాగాలేదు అన్నాను టపిమని. అదేమిటి? అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును, నాకిక్కడ ఏం నచ్చలేదు. ఎందుకని? ఆవిడ, ఈ అమ్మాయి ఎవరు అంది. నువ్వేమో అన్నీ చెప్పే వచ్చాను అన్నావు. ఆవిడ మర్చిపోయాను అంది. పెద్దావిడ, పాపం మతిమరుపు. ఈ సంగతి 2 రోజులుంటే నీకే తెలుస్తుంది. ఆవిడ పద్ధతే నాకు నచ్చలేదు. అయినా అసలు నువ్వు అలా చెప్పావేమిటి? తీవ్రంగా అడిగాను. ఎలా చెప్పాను అడిగాడు. మా ఇంట్లో ఉండేవాడిని అని, మాకేదో రుణపడి ఉన్నావని. నీ వరుస చూస్తుంటే మా బామ్మకి నువ్వు పడిన రుణం నాకిలా సాయం చేసి తీర్చుకుంటున్నట్టుగా ఉంది. ఇంకెలా చెప్పి ఉండాల్సిందంటావు? నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నావని మా బామ్మ పడనీయలేదని చెప్పి ఉంటే బాగుండేది. బ్రహ్మి నవ్వాడు. అదంతా ఇంకొకరికి ఎందుకు చెప్పాలి? అతను టైం చూసుకున్నాడు. సరే, నేనిక వెళ్తాను అన్నాడు. నేను వచ్చేస్తాను. నాకిక్కడ ఏం బాగలేదు. సుకుమారి, 2 రోజులుంటే నీకు అలవాటవుతుంది. ఏం భయం లేదు. ఇంట్లో ఉండేది ఆ పెద్దావిడ, ఆ అమ్మాయి, అంతే. నీకిక్కడ ఏం బాధ ఉండదు. ఒక్కరోజు ఉంటే నీకే తెలుస్తుంది. ఇంతలో సునీత అక్కడికి వచ్చింది. చేతుల్లో 2 in 1 ఉంది. సార్, ఇదిగో మీకు ఇష్టమైన పాట అంటూ వినిపించసాగింది. వెళ్తాను అన్న ఈ పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్లుగా అది వింటున్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఆలస్యం అవుతుందేమో, ఇక నువ్వు వెళ్ళు అన్నాను. బ్రహ్మి లేచాడు. ఆగండి సార్, ఈ పాట విని వెళ్ళండి గారాలు పోతూ అంది సునీత. అతను ఆ మాట కాదనలేనట్టు కూర్చుండిపోయాడు. నేను కిటికీలో నుంచి బయటకి చూడసాగాను. నా ముఖం చూసి అతను
వెళ్తాను సునీత, పనుంది అంటూ. వస్తా సుకుమారి అని చెప్పి వెళ్ళిపోయాడు. సునీత కూడా వెళ్ళిపోయింది. నేను మంచం మీద కూర్చున్నాను. నేను ఏనాడు కనీసం చుట్టాల ఇంట్లో కూడా ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది ఈ అపరిచితుల ఇంట్లో ఈ విధంగా ఉండాల్సి వచ్చింది. ఈ కష్టాలన్నీ ఆ దరిద్రపు పెళ్లి మూలంగానేగా. కొంచెంసేపు అయిన తర్వాత నాకు ఆ ఇంట్లో ఉన్న నిశ్చింత తెలిసి రాసాగింది. నేను ఇక్కడ ఉన్నట్లుగా ఎవ్వరికీ తెలియదు. చీటికి మాటికి బాత్రూంలోకి పోయి దాక్కోనవసరం లేదు. ఆ బాధ తప్పి స్వేచ్ఛగా ఉంది. మా ఊరి వాళ్ళు ఇక్కడ ఉన్నానని కలలో కూడా ఊహించలేరు. నా ఈ నిశ్చింతకి కారణమెవరు? బ్రహ్మీయేగా. ఛీ, పాపం, నేను అనవసరంగా అతని మీద చిరాకు పడ్డాను. నాకు పశ్చాత్తాపం కలగసాగింది. రేపు అతను వస్తే ఎంతో బాగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మొదటి రోజున సన్నగా పొట్టిగా పిట్టలా ఉన్న ఆమె శరీరం ఆకారం చూసి నేను చాలా తక్కువ అంచనా వేసిన అనసూయమ్మ గారి గురించి నేను త్వరలోనే నా అభిప్రాయాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ మార్పు చాలా మెల్లగా, ఎప్పుడో కాకుండా వచ్చిన కొద్ది రోజులకే అతి వేగంగా జరిగింది. ఆవిడకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో పని మనిషి నుంచి చివరకు సునీతతో సహా ఉదయం 6 గంటల లోపల లేవాల్సిందే. ఎవరి పనులు వారు ఒకరితో చెప్పించుకోకుండా టెన్షన్గా చేసేయాల్సిందే. నేను కొత్త కాబట్టి ముందు ఇంటి చుట్టూ ఉన్న హ్యాంగింగ్ పాట్స్కి, పూల కుండీలకి నీళ్లు పోయమని చెప్పింది. ఆవిడ ఆఫీస్ రూమ్ ఊడిపించి నీట్గా డ్రాయర్ మీద కాగితాలు సర్ది, ఆ రోజు ఆవిడకి ఏ ఏ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో డైరీలో నుంచి ప్యాడ్ మీద రాసి పెట్టాలి. ఒక రోజున నేను ఈ 2 పనులు చేయొచ్చులేదు అని బద్దకించి మానేశాను. కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి చూస్తే పూల మొక్కలకి నీళ్లు పోసేసి ఉన్నాయి. ఆఫీస్ రూమ్లో ప్యాడ్ మీద నీట్గా ఆనాటి ప్రోగ్రామ్స్ రాసి ఉన్నాయి. ఎవరు చేశారు ఈ పనులు? నేను దిమ్మెరపోయినట్లు చూశాను. ఎవరు చేశారు ఈ పనులు అని అనుకుంటున్నావా? వెనక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. అక్కడ కుర్చీలో కూర్చొని ఏదో ఉత్తరం రాస్తున్న ఆవిడ పెన్ చూపిస్తూ చెప్పారు. చూడు, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. పని ఎవరికైనా అప్పగించినప్పుడే ఆ బాధ్యత ఇక వారిది, నాది కాదు అనుకొని ఆ విషయం మర్చిపోతాను. ఆ పనులు నెరవేర్చని వాళ్ళని నా దరిదాపుల్లో ఉండనీయను. అది కాదు, కొద్దిసేపు అయిన తర్వాత పోద్దాంలే నీళ్లు అనుకున్నాను. నేను నసుగుతూ చెప్పాను. అదిగో, అదే నాకు గిట్టదంటాను. ఆ వాయిదాల పద్ధతి నాకు సరిపడదు. కాసేపు ఆగి చేద్దాం, సాయంత్రం చేద్దాం, రేపు చేద్దాం, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు సోమరిపోతులు. బిర్లాలు, టాటాలు అంత అభివృద్ధి ఎందుకయ్యారంటావు? వర్క్ డిసిప్లిన్, బాధ్యత, క్రమశిక్షణ ఈ 2 ఉంటే మనిషి ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు. నువ్వు జీవితంలో నువ్వుగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగాలంటే ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చేయాల్సిన పని చేసే అవకాశం ఉన్నప్పుడు ఇంకా కాసేపటికి వాయిదా వేయకు. బాగా గుర్తుపెట్టుకో, తెలిసిందా? నేను తల ఊపాను. ఇంకెప్పుడూ చెయ్యను, వాగ్దానం చేస్తున్నట్టే అన్నాను. ఇంకోసారి ఇలా చేస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండవు. ఆవిడ ఉత్తరం రాసుకుంటూ ఖచ్చితంగా చెప్పారు. నేను వెళ్తుంటే ఆవిడ మళ్ళీ అన్నారు. ఈ రోజంతా నువ్వు ఏ పని చేయకూడదు, అదే నీకు శిక్ష. నేను తల ఊపి వచ్చాను. ఆవిడ అమాయకత్వానికి నాకు పెద్దగా నవ్వు వచ్చింది. ఎక్కడో పిచ్చావిడ, పని చేయవద్దంటే నాకు ఇంకా హాయిగా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ అది ఏమీ హాయి కాదని నాకు ఆ తర్వాత అర్థమైంది. ఇంట్లో పని వాళ్ళందరూ సునీతతో సహా వారి వారి పనులు చేసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను. నేను మాట్లాడబోతే వాళ్ళు తల తిప్పేసి వెళ్ళిపోతున్నారు. సునీత కూడా నాతో మాట్లాడలేదు. నాకేమిటోగా ఉంది. నాకు అందరితో కలిసి కాకుండా విడిగా టేబుల్ మీద ఒక్కదానికి భోజనం పెట్టారు. ఇదేమిటి అన్నాను. అది అంతే, పని ఎగ్గొట్టిన వారికి అమ్మగారు ఇలాగే చేస్తారు అంది వంట మనిషి. నన్ను పని దొంగలా అందరి నుంచి వెలివేసి దూరంగా కూర్చోబెట్టారు. నేను మనసులో కుతకుతా ఉడికిపోతున్నాను. తినమని అడగలేదు. ఆకలితో కడుపు నకనకలాడిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చిన టీ, బిస్కెట్స్ ఆవురావురమని తిన్నాను. సాయంత్రం బ్రహ్మి వచ్చాడు. నేను చాలా ఆవేశంగా ఎర్రబడిపోయిన ముఖంతో కన్నీళ్లు ఉబికి వస్తుండగా చెప్పేశాను. ఇప్పటికైనా నేర్చుకో, ఆవిడ దగ్గర ఉండాలి అంటే డిసిప్లిన్ ముఖ్యం. నేను భూమి మీద కాలితో తన్నాను. నేను చచ్చినా ఇంకో నిమిషం కూడా ఇంట్లో ఉండను. సుకుమారి,
నువ్వు 2 తప్పులు చేస్తున్నావు. ఒకటి, నీకు చెప్పిన పని ఎగ్గొట్టి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించలేదు. అది కాకుండా పైనుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు. వెళ్ళిపోతే ఎవరికి నష్టం చెప్పు? ఇంకో ఆడపిల్ల ఈ సువర్ణ అవకాశం అందుకొని ఆవిడ దగ్గర జీవితం నిర్మించుకుంటుంది. నువ్వు వచ్చేస్తే ఏం జరుగుతుందో మర్చిపోయావా? బామ్మ వస్తుంది, ఇంటికి వెళ్ళాలి. పోనీ ఆ పని చేయడానికి నీకు ఇష్టమేనా? ఛట్, నేను అసలు వెళ్ళను. అటు బామ్మ దగ్గరికైనా వెళ్ళు, ఇటు ఈవిడ దగ్గరైనా ఉండు. ఇంకెక్కడా ఉండవద్దు, ఉండలేవు. నీ దగ్గర? నీకు అది కూడా చాలా కష్టమే అవుతుంది. ప్రస్తుతం కొన్నాళ్ళకి ఓర్చుకో, తర్వాత చూద్దాం. నువ్వు ఇక్కడ ఉన్నా నేను ఎప్పుడూ చూడడానికి వస్తూనే ఉంటానుగా. నువ్వు నా కోసం ఎందుకు వస్తావు? ఆ సునీతకి ట్యూషన్ చెప్పడానికి వస్తావు కానీ. కారణం ఏదైతేనేం నువ్వు కనిపిస్తావు, అది చాలదా? చాలదు. నువ్వు నా కోసమే వస్తే నాకు సంతోషం. సరే, బయలుదేరు, వెళ్దాం అన్నాడు. నేను క్షణం ఆలోచించాను. బ్రహ్మి అన్నది నిజమే. ఇక్కడైతే బామ్మ నన్ను తీసుకువెళ్ళలేదు. ఆ రాక్షసుల నీడ కూడా నా మీద పడదు. సరేలే, కొన్నాళ్ళు ఉంటానులే అన్నాను. బ్రహ్మి నాతో ఇక ఎక్కువ మాట్లాడలేదు. సునీతకి ట్యూషన్ చెప్పాడు. సునీత ఉత్తప్పుడు అంత అల్లరి చేస్తుంది. పుస్తకాలు తెరవగానే బుద్ధిమంతురాల్లా అల్లరి ధ్యాసే లేనట్టుగా అయిపోయి బ్రహ్మి చెప్పింది వింటోంది. నేను కాసేపు అక్కడ తచ్చాడాను. వాళ్ళిద్దరూ నా మొహం కూడా చూడలేదు. నాకు ఉడుకుమోత్తనం వచ్చింది. దూరంగా వచ్చేశాను. చదువులో ఏకాగ్రత, మిగతా ప్రపంచంతో వారికి సంబంధం లేనట్లు, అదే వారి ప్రపంచం అన్నట్లున్న ఆ ఇద్దరిని బయట వరండాలో పిట్టగోడకి ఆనుకొని నిలబడి చూస్తున్న నాకు చాలా ఈర్ష్యగా అనిపించింది. నాకు నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. బ్రహ్మి చదువుకో అని పోరితే నేను వద్దని ఎలా అనేదాన్ని. ఇప్పుడు ఆ అమాయకత్వానికి, మూర్ఖత్వానికి బాధపడసాగాను. నా బాధంతా చదువు పోయిందని కాదు, బ్రహ్మికి అలా దగ్గరగా ఉండే ఛాన్స్ పోయిందే అని. మర్నాడు అనసూయమ్మగారు నా మీద ఇంకో పిడుగు పడేసింది. బజారు వెళ్దాం రమ్మనమంది. నేను చాలా సంబరంగా బయలుదేరాను. కారులో ఎక్కి తిరగడం అంటే అబ్బా నాకెంతో ఇష్టం, నాకెంత సంతోషమో. రివ్వున అలా వేగంగా వెళ్ళిపోతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాతో సునీత కూడా బయలుదేరింది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సునీత ఆవిడ ఆస్తికి అంతటికీ వారసురాలు కదా, అంత డబ్బుంది కదా. ఆవిడ సునీతతో ప్రత్యేకంగా గారాబం చేస్తున్నట్టు అస్సలు మాట్లాడదు. నాతో ఎలా ఉంటుందో సునీతతో కూడా అదే ధోరణి. కొత్త వాళ్ళు చూస్తే ఎవరు ఆవిడ సొంతమో ఎవరు పరాయో అస్సలు అర్థంగానే కాదు. నాకు ఇది కూడా చాలా చిత్రంగానే అనిపించింది. నేను బ్రహ్మితో ఇదంటే అతను అనసూయమ్మ గారు అనవసరమైన గారాబాలు చేస్తే పిల్లలు పెంకిగా తయారవుతారంటారు. మనం చేసే గారాబం పిల్లల్ని చెడగొడుతుంది తప్ప బాగుపరచదు. వారికి కావాల్సినవన్నీ చేయాలి. వారి పట్ల ఆపేక్ష మన మనసులో ఉంచుకోవాలి. చీటికి మాటికి పొగడడం, అలుగుతారేమోనని భయపడడం ఇవన్నీ నాకు గిట్టవు. అప్పుడు పిల్లలు పెద్ద రాక్షసుల్లా మనల్ని పీక్కు తింటారు అని అన్నదని చెప్పాడు. నాకేమిటో ఆవిడ ధోరణే వేరుగా అనిపిస్తోంది. మేమందరం కారులో బజారు వెళ్ళాం. నేను, సునీత, ఇంకో పనిపిల్ల వెనక సీట్లో కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన ఆవిడ కూర్చుంది. బజార్లో కావలసిన సామాన్లు కొనేటప్పుడు ఆవిడ సునీతని నన్ను రమ్మంది. షాపులోకి ప్రవేశించగానే ఆవిడ బిల్లులు రాసే అతని దగ్గర కుర్చీ లాక్కొని కూర్చొని మమ్మల్ని కావాల్సిన సామాను తీసుకొని బిల్లు వేయించి డబ్బు లెక్క చూసి ఇవ్వమంది. నాకేమో చచ్చేంత భయం, కంగారుగా ఉంది. నాకు అస్సలు లెక్కలు రావు. ఒకటి తడబాటుతో తప్పు చెప్పాను. అంత కంగారు దేనికి? ఇక్కడ నిన్నెవరూ ఉరి తీయటం లేదుగా. ఏ పని అయినా నిబ్బరంగా శాంతంగా ఉన్న మనసుతో చేసుకోవడం నేర్చుకోవాలి. నీకు లెక్కలు రానట్టున్నాయే, బ్రహ్మి దగ్గర నేర్చుకో అంది. నేను సంబరంగా వెంటనే తలూపాను. బయటకి వచ్చాం. అందరితో పాటు నేను కారులో ఎక్కబోతుంటే ఆవిడ ఆగు, దిగు అంది. నేను కారులో పెట్టిన పాదం తీసేశాను. ఆవిడ పర్సు తెరిచి చిల్లర నాణ్యాలు 2 రూపాయల నోట్లు 4 నా చేతిలో పెట్టి నువ్వు బస్సులో రా అంది. నేనా అన్నాను. అవును, ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళి అక్కడి నుంచి కోటికి వెళ్ళి అక్కడి నుంచి బేగంపేట రా. అక్కడ దిగి నడిచి పాన్ షాప్ దగ్గర కుడివైపుకి వస్తే మన ఇల్లు నీకు సులభంగానే తెలుస్తుంది. చూడు, ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ ఎక్కకు.
వాళ్ళు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దింపుతామని చెప్పి నువ్వు ఎక్కి కూర్చోగానే ఏ మత్తుమందో చల్లి ఎత్తుకుపోతారో. నువ్వు కళ్ళు తెరిచేసరికి మన దేశంలో ఉండవు. ఇంకా నీకు సుకుమారి అనే జీవితం అయిపోయినట్టే. బాగా గుర్తుపెట్టుకో. బస్సులో మొదట సికింద్రాబాద్, అక్కడి నుంచి కోటి, అక్కడి నుంచి బేగంపేట. కారు పోనీయరా పాండు. నేనా అన్నాను గుండెల మీద చెయ్యి వేసుకొని. కారు కదిలింది, వెళ్ళిపోతూనే ఉంది. సునీత వెనక్కి తిరిగి అద్దంలో నుంచి చూస్తూ చెయ్యి ఊపింది. నేను నడి రోడ్డు మీద చేతిలో 4 2 రూపాయల నోట్లతో కొంచెం చిల్లరతో అలాగే నిలబడిపోయాను. నా కళ్ళు భయాందోళనలతో పెద్దవి అయిపోయినాయి. నా ఒంటి మీద చెమటలు అలుముకోసాగినాయి. గుండెల్లో రైళ్లు భీకరంగా పరిగెత్తుతున్నాయి. రోడ్డు మీద నిలబడిపోయాను, ఒంటరిగా, దిక్కులేని దానిలా, తోడు లేనట్లుగా. నా చుట్టూ జనప్రవాహం. వచ్చే కార్లు, పోయే కార్లు. అసలు వాటి వేగానికే నా కళ్ళు తిరిగిపోతున్నాయి అనిపిస్తోంది. నేను చుట్టూరా ఉన్న మనుషుల ముఖాలు చూశాను. అందరూ దొంగల్లా, రాక్షసుల్లా, భల్లూకాల్లా కనిపిస్తున్నారు. నా పక్కన ఒక తాతగారు చేతి సంచిలో నిలబడి రోడ్డు దాటడానికి చూస్తున్నారు. నేను చప్పున లోపల మననం చేసుకున్నాను. ముందు సికింద్రాబాద్ స్టేషన్, తర్వాత కోటి, తర్వాత బేగంపేట. గబగబా బట్టి పట్టేశాను. తాతగారిని సంకోచం వదిలించుకొని అడిగేశాను. తాతగారు, సికింద్రాబాద్ స్టేషన్కి ఏ బస్సు వెళ్తుందండి? నేను జీవితంలో ఎప్పుడూ అంత నమ్రతగా ఎవరితోనూ మాట్లాడలేదు. అదిగో ఆ ఎదురుగా బస్టాప్ దగ్గరికి వెళితే ఆ బస్సు వస్తుంది. నేను 4 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చానమ్మా. అప్పటికి ఇప్పటికీ నెంబర్లు మారిపోయాయి. ఓహో, అక్కడికి వెళితే తెలుస్తుంది కదా అన్నాను. ఆయన రోడ్డు దాటడానికి చూస్తుంటే నేను కూడా మీతో వస్తానండి అన్నాను. అయ్యో, తప్పకుండా రామ్మా అన్నాడాయన. నేను భయంగా ఆయన చెయ్యి పట్టుకొని రోడ్డు దాటుతున్నాను. రద్దీగా ఉన్న రోడ్డు. రివ్వున బస్సో స్కూటరో దూసుకుపోతోంది. కాస్త దూరమే నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను. తర్వాత ఆయనే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. విధవ రద్దీ రోడ్లు, చిన్నవి, రష్ ఎక్కువ, గవర్నమెంట్ వారు పట్టించుకోరు. ఆయన ప్రాణభయంతో నా చెయ్యి గట్టిగా పట్టుకుని కళ్ళజోడులో నుంచి అటూ ఇటూ చూస్తూ నడుస్తున్నాడు. ఇద్దరం బస్టాండ్ దగ్గరికి వచ్చాం. అదిగో బస్సు వస్తోంది అన్నాడాయన. ఇద్దరం ఎక్కాం. ఆయన కూడా స్టేషన్కే వస్తున్నాడు. నేను ఆయనని వదల్లేదు. నా ఆపద్ధర్మం. ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. స్టేషన్లో దిగాం. ఆయన అక్కడ నన్ను కోటి బస్సు ఎక్కించి నా బస్సు వెళ్లే వరకు ఉన్నాడు. ఆయన యూనివర్సిటీ వైపు వెళ్ళాలిట. నేను ఆయనని ఎంతో కృతజ్ఞతాభావంగా చూస్తూ చేయి ఊపాను. ఇక్కడ ఈయన దేవుడిలా దొరికాడు. అక్కడ ఎలా అబ్బా? నా గుండెలు మళ్ళా పీచుమంటున్నాయి. ఏం చేయాలో తోచటం లేదు. బస్సులో నా కాలి దగ్గర ఏదో పడింది. చూస్తే జేబురుమాలు. నేను తీసి అందించాను. అది తీసుకుంటున్న ఒకతను కృతజ్ఞతలు తెలియజేసేది పోయి కన్ను గీటి నవ్వాడు. నేను చప్పున ముఖం తిప్పుకున్నాను. నా కాళ్ల దగ్గర మళ్ళా జేబురుమాలు పడింది. ఈసారి నేను దానివైపు కూడా చూడలేదు. ఈ బస్సులో నేను ఎవ్వరూ లేని దానిలా ఒంటరితనంతో భయపడుతున్నాను. ధైర్యంగా, బింకంగా ఉండడానికి చూస్తున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. నాకు దిక్కు తోచటం లేదు. అక్కడంటే దేవుడిలా ఆ ముసలాయన దొరికాడు. ఇక్కడెవరున్నారో? నా భుజానికి ఏదో చెయ్యి తగిలింది. అంతెత్తున ఎగిరిపడినట్టు తిరిగి చూశాను. ఎదురుగా 1 సంవత్సరం వయసు దాటిన పాప నన్ను చూసి నవ్వుతోంది. తను ఆడుకుంటుంటే ఆ చెయ్యి నా భుజానికి తగిలిందన్నమాట. నేను తల తిప్పటంతో ఆ పిల్ల తల్లి ఇటు తిరిగింది. నాకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆవిడని మంచి చేసుకోవాలి. మీ పాప ఎంత బాగుందో అన్నాను. ఆవిడ నవ్వింది. మా వారి పోలిక, సిగ్గుగా చెప్పింది. నేను ఆవిడతో కబుర్లలోకి దిగాను. ఇప్పుడు నయం, కాస్త ఒంటరితనం తగ్గింది. కోటిలో బస్సు దిగాం. ఆవిడ బేగంపేట వైపు వెళ్లే బస్సు చూపించి వెళ్ళింది. నేను పరిగెత్తుకు వచ్చి ఆ బస్సులో ఎక్కాను. అందులో ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఎవ్వరూ లేరు. బేగంపేట ఎక్కడో నాకు తెలియదు. కండక్టర్నే చివరికి ధైర్యం చేసి అడిగేశాను. బేగంపేట వచ్చినప్పుడు కాస్త చెప్తారా? చాలా మర్యాదగా అడిగాను. అతను తల ఊపాడు. రాగానే చెప్పాడు. నేను బ్రతుకు జీవుడా అంటూ దిగాను. బస్సు దిగి నడిచాను. ఎంత దూరం వెళ్ళినా పాన్ డబ్బా కనిపించలేదు. ఇదేమిటి? మళ్ళా వెనక్కి తిరిగి నడిచాను. ఎదురుగా వెళితే కొద్ది గజాలలోనే ఉంది. నేను ఇటు రావాల్సింది కంగారులో అటుపోయానన్నమాట.
పాన్ డబ్బాని చూడగానే అదేదో నాకు ఆప్తమిత్రురాలైనట్టు ప్రాణం లేచి వచ్చింది. దాని పక్కకి తిరిగి వెళ్ళాను. ఎదురుగా అదిగో ఆ మూడో ఇల్లే, ఆ 2 అంతస్తుల భవనం, ఆ రంగు, ప్రహారీ గోడ, ఆ పైభాగంలో సునీత గది, కిటికీ, ఆ గేటు, పూల చెట్లు. నేను నిద్రలో లేపి అడిగినా గుర్తుపట్టగలను. ఆ ఇల్లు చూస్తే నాకు ఒక్కసారి ఏడుపు వచ్చేసింది. ఆనందం వేసింది. కొండంత ధైర్యం వచ్చింది. ఇల్లు కనిపించగానే నేను నడక మానేసి పరుగు ప్రారంభించాను. గేటు తీసుకువెళ్ళేసరికి అక్కడ వరండాలోనే అందరూ ఉన్నారు. అనసూయమ్మగారు కుర్చీలో కూర్చుని ఉంది. నౌకర్లు, సునీత అంతా అక్కడే ఉన్నారు. నన్ను చూడగానే సునీత అరిచింది, అదిగో సుకుమారి వచ్చేసింది. పేపర్ చూస్తున్న ఆవిడ తలెత్తి చూశారు. నేను వస్తుంటే ఆవిడ చప్పట్లు కొట్టసాగారు. బ్రేవ్, వెరీ గుడ్, నాకు తెలుసు నువ్వు రాగలవని. పిల్లలు అందరూ చప్పట్లు కొట్టండి అన్నారు. అందరూ చప్పట్లు గట్టిగా నా రాక వారికి ఆనందం కలిగించినట్లుగా కొట్టసాగారు. నేను వరండా మెట్ల దిగువన ఆగిపోయాను. అనసూయమ్మ గారిని నోటికి వచ్చినట్టు తిట్టాలని, ఆ క్షణంలో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, నేను దిక్కులేని దాన్ని కాదని చెప్పాలని ఎన్నెన్నో ఆవేశంగా బస్సులో కూర్చున్నంతసేపు పళ్ళు కొరుక్కున్న నా ఆలోచనలు, తిట్లు ఏ గాలికి ఇక్కడ ఎగిరిపోయాయో. బ్రేవ్ గర్ల్, వెల్కమ్ హోమ్ అన్నారావిడ చాలా సంతోషం నిండిన నవ్వుతో. సునీత పరిగెత్తుకు వచ్చి నా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ, ఆంటీ ఏమో నువ్వు ఇంటికి తిరిగి వస్తావు అని మాతో బెట్ కట్టింది. మేమంతా నువ్వు రాలేవని అన్నాం. మాస్టారు వచ్చారు. ఆంటీ ఇలా నిన్ను బజార్లో వదిలేసి ఇంటికి రమ్మనమని చెప్పి వచ్చానంది. మాస్టారు సుకుమారికి ఏం తెలియదండి అని మొత్తుకున్నారు. ఆంటీ ఏమో ఆ పిల్ల అన్నీ తెలుసుకోగలదయ్యా అంది. మాస్టారు సైకిల్ వేసుకొని పరిగెత్తారు. సునీత నన్ను తీసుకువచ్చింది. కూర్చో అన్నారావిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ. నేను కూర్చున్నాను. వంట మనిషి వెంటనే మంచి కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆవిడ నేను ఇంటికి ఎలా వచ్చానో చెప్పమంది. నేను చెబుతుంటే అందరూ ఆత్రంగా శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ బిగ్గరగా నవ్వుతున్నారు. అప్పుడు అలా పెరికితనంతో గజగజలాడుతూ వణికిపోయాను. కానీ ఇప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేనేదో ఘనకార్యం సాధించినట్లుగా నా మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది. మేమందరం నవ్వుతుంటే ఇంతలో గేటు చప్పుడు అయింది. తిరిగి చూశాను. నవ్వుతున్న అందరం తిరిగి చూశాం. బ్రహ్మి గేటు తీసుకుని వస్తున్నాడు. మాస్టారు, సుకుమారి వచ్చేసింది, సునీత ఎదురు పరిగెత్తి అరుస్తూ చెప్పింది. అతను గబగబా మెట్లెక్కి వచ్చాడు. అనసూయమ్మగారు చెబుతోంది, బ్రహ్మి, నేను చెప్పానా లేదా సుకుమారి ఎలాగైనా సరే ఇంటికి వచ్చి తీరుతుందని? అతను ఆవిడ మాటలు వినడం లేదు. నన్ను చూస్తున్నాడు. అతని ముఖం ఆదుర్దాతో నల్లబడి ఉంది. సైకిల్ మీద బాగా తిరిగాడు కాబోలు. జుట్టు చెదిరింది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. అతను నా కళ్ళల్లోకి చూశాడు. నేను ముఖం ఎత్తి అతని వైపు చూస్తున్నాను. అతని కళ్ళల్లో భావం ఏమిటో గాని అది నా మనసుని తాకినట్టే ఉంది. ఆ భావం నాకు చాలా నచ్చింది. ఆ భావం ఒక ప్రియమైన వ్యక్తిని కళ్ళారా చూసుకుంటున్న సంతోషం. సాధారణంగా ఎప్పుడూ అతను అంత సూటిగా నన్ను చూడడు. సునీత, కాసిని మంచినీళ్ళయ్యమ్మా కుర్చీలో కూలబడుతూ అన్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు అనసూయమ్మ గారికి మందులు, మంచినీళ్ళు తీసుకువెళ్ళి నేనిచ్చాను. ఆవిడ నన్ను కూర్చోమంది. నేను బుద్ధిమంతురాలిలా కూర్చున్నాను. ఆవిడ కళ్ళజోడు ముక్కు మీదికి జారగా దానిపైనుంచి చూస్తూ చెప్పసాగింది. చూడు, సాయంత్రం నిన్ను అలా వదిలేశానని నన్ను చాలా తిట్టుకుని ఉంటావు కదూ. నేను నీలో ధైర్యం రావటానికి అలా చేశాను. నా చిన్నప్పుడు నీకంటే అమాయకంగా, పిరికిగా ఉండేదాన్ని. నాన్న కానీ అమ్మ కానీ వెంట లేకపోతే ఒక్క అడుగు కూడా బయట పెట్టేదాన్ని కాదు. తర్వాత చాలా నా అంతట నేనే నేర్చుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి ఎంతమంది అయిన వాళ్ళున్నా, ఆస్తిపాస్తులున్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఎప్పుడో ఒకసారి అతను ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోక తప్పదు. బయట ప్రపంచం అతి వేగంగా మారిపోతుంది. మన వాళ్ళు మారటం లేదు. పిల్లల్ని అసలు చిన్నప్పటి నుంచి అవసరం ఉన్నా లేకపోయినా అటు స్కౌట్స్గానో ఇటు ప్లేయర్స్గానో తర్ఫీదు చేయాలి. వీటి మూలంగా మనిషికి సంఘీభావం అలవాటవుతుంది. తన మీద తనకి ఒక నమ్మకం, ధైర్యం వస్తుంది. స్వయం నిర్ణయాలు చేయగలుగుతారు. బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతారు.
నేను చూస్తున్నాగా, మన వాళ్ళు అర్థం లేని భయాలు నూరిపోస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలకి మరీను. నన్ను అడిగితే ప్రతి ఆడపిల్ల స్కూల్లో గైడ్గా చేరి క్యాంప్కి వెళ్ళి రావాలి. ఎవరెవరితోనో అలా కలిసి ఉంటే ఆ సాంఘీభావం దృక్పథం కొంత అలవడడానికి అవకాశం ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఎంతకాలం అని మన వెంట ఉంటారు? మన జీవితం గురించి మనం సొంతంగా ఆలోచన నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్తత్వం అలవర్చుకోవాలి. ఏమంటావు? నేను తల ఊపాను. బ్రహ్మి అనవసరంగా కంగారు పడిపోయాడు. నా మీద కోపం కూడా తెచ్చుకున్నాడు అన్నారావిడ మందు వేసుకుంటూ. నేను ఆవిడ గదిలో కర్టన్లు లాగి పెద్ద లైటు తీసేసి చిన్న లైటు వేసి తలుపులు దగ్గరికి వేసి బయటకు వచ్చాను. వరండాలో నుంచి వస్తున్న చల్లటి గాలి నా ముఖానికి తగిలింది. కళ్ళు మూసుకొని ఆ గాలిని గట్టిగా పీల్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నాకు అనసూయమ్మ గారు చాలా నచ్చింది. ఆవిడ మాటలు ఇదివరకు చాదస్తంగా తీసేశాను. ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఎవరి స్వయం శక్తి వారికి ఉండాలి అంటోందామే. బ్రహ్మి నన్ను నాకు చాలా నచ్చే వ్యక్తి దగ్గరికి తీసుకువచ్చాడు. ఎదురుగా రాత్రి ప్రశాంతంగా ఉంది. వెన్నెల పరుచుకుంటోంది. ఒక అద్భుతమైన సాహస కృత్యం చేసి వచ్చినట్లున్న నాకు ఈ ప్రశాంతత, ఈ వెన్నెల ఇంకా అందంగా అనిపించసాగింది. నన్ను ఈ ఊర్లోనే కాదు, ఎక్కడ ఏ ఊర్లో ఏ దేశంలో వదిలేసినా నేను ఇంటికి రాగలను అనే ధైర్యం వచ్చేసింది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎదుటవారిని మంచి చేసుకోవాలి, అందరినీ నమ్మకూడదు. నిర్మోహమాటంగా మనకి కావాల్సిన వివరాలు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి. చాలామంది సాయం చేస్తారు. ఈ ప్రపంచంలో అందరూ దొంగలు, రాక్షసులు, ఎలుగుబంట్లు కారు. కొద్దిమంది ఉంటే ఉండవచ్చు కాక. అదిగో ఆ బస్సులో జేబురుమాలు పడేసిన అబ్బాయిని పట్టించుకోనట్లు మన దారిని మనం పోవాలి. ఆ రాత్రి ఒక పుస్తకంలో నా ఈ అనుభవం అంతా రాసుకున్నాను. అన్నింటికంటే నాకు ఇంకా ఇష్టమైన విషయం ఒకటి జరిగింది. అది బ్రహ్మి నా కోసం పడిన ఆదుర్ద. అతనికి నేనంటే ఎంత ఇష్టం ఉందో నా కల్లారా ఈరోజు చూశాను. అతను పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అయితేనేం అతని మనసు అతని ముఖంలో చూపించినంత స్పష్టంగా నాకు అర్థమైపోయింది. ఇక అతను 1000 మంది సునీతలకి ఒంటరిగా తలుపులు వేసేసుకొని కూర్చొని పాఠం చెప్పినా నాకేం ఆదుర్ద లేదు. బ్రహ్మికి నేనంటే చాలా ఇష్టం. అది చాలు నాకు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.